ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, హన్మకొండ, వరంగల్, మహబూబాద్ ఈ 6 జిల్లాల యొక్క ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నిరంతరం పనిచేస్తున్నటువంటి రాయపురం సాంబయ్య గారు విద్యార్థి దశ నుంచి వెళ్ళి అనేక కష్ట నష్టాలు ఒరిగి జైలుకు పోయి అనేక కేసులు పాల్గొన్నటువంటి పల్లకొండ సతీష్ గారు, వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘాన్ని గౌరవించి ఆ సంఘం చేస్తున్న కార్యక్రమాలకి ఆకర్షులై ఈరోజు వాళ్ళిద్దరూ కూడా ఈ సంఘంలో వాళ్ళు చేయడం జరిగింది. వారికి మొట్టమొదటిసారిగా వాళ్ళిద్దరు కూడా తెలంగాణ ఆదివాసీ సంఘం తరఫున వారిని కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాను. నేను ఒక్కటే కోరేది, గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము ఎరకల జాతికి ఏమి న్యాయం చేశారని చెప్పి అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో న్యాయము జరగలేదు పూర్తిగాని, కొంతవరకు ఆ ప్రభుత్వంలో హైదరాబాద్ కేంద్రంగా ఏకలవ్య భవనము నిర్మించినందుకు 19 కుటుంబాలకు ఎరకల ఎంపవర్మెంట్ స్కీము ప్రవేశపెట్టి 60 కోట్లు నిధులు ఇచ్చినందుకు, ఎరకల నాచారమ్మ జాతరకు 5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు, ఇంకా అనేక కార్యక్రమాలు కొంత ప్రభుత్వము ఇచ్చినా మాకు పూర్తిగా న్యాయం జరగలేదు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, గత ప్రభుత్వంలో ఎంతో కొంత గుర్తించినా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము వైపున ఈరోజు ఎరకల జాతి మొత్తం ఓట్లేసి మేము గెలిపించుకున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కనీసము కాంగ్రెస్ ప్రభుత్వము అంటేనే ఇంద్రమ్మ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం. ఇటువంటి ప్రభుత్వము ఈరోజు తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. ఇంద్రమ్మ రాజ్యంలోనే, ఇంద్రమ్మ ప్రభుత్వంలోనే, ఇంద్రమ్మ ఆయంలోనే ఈ తెలంగాణలో ఉండబడే ఎరకల జాతికి ఒక ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు మేము పొందినాం 76ల. కాబట్టి ఆ విశ్వాసము కాంగ్రెస్ పార్టీ మీద మా తాత తండ్రులకు ముత్తదులకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టం, ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇష్టం. ఇటువంటి పరిస్థితుల్లో మేము కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకుంటే మాకు కూడా న్యాయం జరుగుతుంది, మా పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో మాకు అవకాశం అని చెప్పేసి మేము కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా మా జాతి మొత్తం కూడా మేము పోరాటం చేసినాం. దాని ప్రతిఫలంగా కేసీఆర్ గారు కొంత గుర్తించినా మాకు పూర్తిగా న్యాయం జరగలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, మీరంటే మాకు చాలా అభిమానం, కనీసం మా ఆదివాసీ ఎరకల జాతిని గుర్తించండి. మాకు విద్యా రకంగా, ఉద్యోగ రకంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మేము వెనుకబడి ఉన్నాం. ఈ రాష్ట్రంలో కేవలము స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా లంబాడ తెగ, కోయ తెగ, గోండు తెగ వాళ్ళు మాత్రమే రాజకీయ అవకాశాలు ఇస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మేము ఎక్కడ కూడా ఆర్థికంగా లేము. ఏ కౌన్సిల్ నిలబడ్డా కానీ మా ₹1,00,00,000 మా దగ్గర లేవు. ఆ ₹1,00,00,000 పెట్టి ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గెలిచేటువంటి స్థాయిలో మా జాతి లేదు. కనీసము ఎమ్మెల్సీ కన్నా, కనీసము ఎమ్మెల్యే కోట కింద, కనీసము గత కేసీఆర్ ప్రభుత్వము ఎమ్మెల్యేల గవర్నర్ కోట కింద మాకు ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిండ్రు. కనీసము ఇలా లంబడ సోదరులకి, కోయ గోండు సోదరులకి మీరు ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు, మంత్రులకు ఇచ్చిండ్రు, నామినేట్ పోస్టర్లు కూడా ఇచ్చిండ్రు, సంతోషమే, మేము కాదంటలేము. కనీసము గత ప్రభుత్వం గుర్తించినట్టుగా మీరు గుర్తించి మాకు ఎమ్మెల్యేల కోట కింద మా జాతికి ఒక ఎమ్మెల్సీ అవకాశం అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రెండవది, ఇలా ఎస్సీ వర్గీకరణ మీరు చేసిర్రు, సంతోషమే. ఇలా మందకృష్ణ త్యాగఫలం, ఇలా సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీరు అందరూ కలిసి ఆ ఎస్సీ వర్గానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిండ్రు. మేము అందరూ కూడా హర్షిస్తూ ఉన్నాం. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎస్టీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ మేము ఎప్పుడే కోరుతా ఉన్నాం, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఎస్టీ తెగలలో
విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయంగా ఏ తెగ అయితే వెనుకబడి ఉన్నదో ఆ తెగకు న్యాయం చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ తెగలను గుర్తించుకొని మీరు ఏబిసిడి వర్గం చేయండి. మీరు జనాభా ప్రాతిపదిక మీద ఏబిసిడి వర్గీకరణ చేస్తే మా జాతి తోటి కానీ, చెంచు కానీ, నక్కలు కానీ, చిన్న తెగలు మొత్తం సర్వనాశనం అయిపోయినట్టే. మాకు ఎటువంటి లాభాలు లేవు, అన్ని రకాలుగా మేము కోల్పోతాం. దయచేసి జనాభా ప్రాతిపదిక మీద ఏబిసిడి వర్గీకరణ ఎస్టీలలో చేద్దని చెప్పి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరేమన్నా చేస్తే, మీరేమన్నా మాకు న్యాయం చేస్తే ఇలా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా ఏ తెగ లేదో ఆ తెగలు గుర్తించుకొని ఈ సమాజంలో అసమాధానం దృష్టిలో పెట్టుకొని ఏబిసిడి వర్గం చేస్తే మాకేమైనా న్యాయం జరుగుతుంది, లేదంటే మాకు న్యాయం జరగదు. దయచేసి ఇప్పటికైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని మంత్రులకి కలిసినాం, మా బాధ చెప్పుకున్నాం. రేపు కూడా ఇలా గాంధీ భవన్కి మేము వస్తూ ఉన్నాం. మా ఎరకల జాతి మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా మా విద్యా, ఉద్యోగ, ఉప రంగాలు వెనుకబడి ఉన్నాం, సామాజిక వెనుకబడి ఉన్నాం. మా ఓట్ల ద్వారా ప్రభుత్వాలు వస్తున్నాయి, పాలకులు వస్తున్నారు, పరిపాలిస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తున్నారు. మా జాతి బాగుపడలేదు. మా యొక్క సంపద మొత్తం ఇలా జిఎస్టీ రూపాన ఇలా మొత్తం ప్రభుత్వ కారబోతా ఉన్నది. ఇలా మాకు ఒక రూపాయి రావట్లేదు. ఇలా ట్రైకార్ బడ్జెట్ 360 కోట్లు ఇస్తే ఇప్పుడు ఒక రూపాయి కూడా మాకు రాలేదు. మళ్ళీ బడ్జెట్ మళ్ళీ కొత్త రాబోతా ఉన్నది. దయచేసి ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం కావాలంటే మీరు మాట ఇచ్చిండ్రు, ఎరుకల జాతి అభివృద్ధి కోసం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి